శుభములు కలుగు నీకు. నాన్న, చరణ్కి వారాహి మీద అసహ్యం పుట్టించడానికి రేపు రేఖ చరణ్ని రెస్టారెంట్కి తీసుకెళ్తుంది. వారాహిని రఘుని కూడా రప్పిస్తుంది. కానీ అక్కడ జరగాల్సింది చరణ్కి వారాహి మీద అసహ్యం పుట్టడం కాదు, రేఖ మీద పుట్టాలి. వాడు రేఖకి దూరంగా పారిపోవాలి. అప్పుడు రేఖకి నేను దగ్గర అవుతాను. అక్కడికి రేఖ ఏదో ప్లాన్ వేసుకొని వస్తుంది. కానీ రేఖ ప్లాన్ పనిచేయకూడదు. మనం వేసే ప్లానే పనిచేయాలి. నీ అనుభవం అంతా ఉపయోగించి అలాంటి ప్లాన్ ఏదో ఒకటి చెప్పు నాన్న. దీనికి అనుభవం అంతా ఎందుకురా? ఏ ఉందిగా అంటావా? సిలుకును అన్నిటికీ వాడేయకూడదురా. మరి ఇంకేం వాడాలి? బిఏనా? అవునరా, బిఐఏ అంటే బ్రెయిన్ ఇంటెలిజెన్సీ కాదు, బ్రెయిన్ ఇంట్రాప్టర్. ఏంటన్నా ఇది? కొన్ని అరుదైన మూలికలతో చేసిన చూర్ణం పొడి. ఇది చిటికెడు మోతాదులో కడుపులోకి వెళితే బ్రెయిన్లో నరాలు డిస్టర్బ్ అయ్యి మెదడు కంట్రోల్ లేకుండా పోతుంది. ఆ టైంకి ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఎదురుగా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బండ బూతులు తిట్టేస్తారా. నిజమా నాన్న? అవునరా. ఈ చూర్ణం రేపు ఎలాగోలా రేఖ తినే తిండిలో కలిపామనుకో, అప్పుడు రేఖ పిచ్చి కుక్కల వారాహి మీద పడి కరిచేస్తుంది. అప్పుడు చరణ్కి పిచ్చ కోపం వచ్చి రేఖను బాగా తిట్టి అవసరమైతే కొట్టి రేఖకి దూరం అయిపోతాడు రా. ఎస్, అప్పుడు రేఖకి నేను దగ్గర అవుతానన్నా. నాన్నా, ఇది నిజంగా పనిచేస్తుందా? ఏ, నా మీద ప్రయోగించమంటావా? వద్దులే. నిజంగా పనిచేస్తే నా పని అయిపోతుంది. అమ్మ మీద ప్రయోగించినానా? అప్పుడు నా పని అయిపోతుందిరా. అబ్బా, ఇప్పుడు అమ్మ నిన్ను తిట్టినంత మాత్రాన మీ ఇద్దరేం విడిపోరుగా. ప్రయోగించినానా? సర్లే, నువ్వు వెళ్ళి అదిగో ఆ 2 యాపిల్స్ కత్తి ఉంది కదా, అవి తీసుకొని రాపు. ఓకే, ఇదిగో నాన్న. కట్ చేయరా వాటిని, కట్ చేయి. మీ అమ్మని పిలవరా. అమ్మా, 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 అమ్మా. ఏంట్రా? అమ్మా, నాన్న నీకోసం యాపిల్ కట్ చేసి పెట్టాడమ్మా. నువ్వు ఎంతసేపటికి రావేంటి? ఏమండి, పెళ్ళైన కొత్తలో నాకు భోజనం అయ్యాక ఇలాగే ఆపిల్ ముక్కలు కోసి పెట్టేవారు. మళ్ళీ ఇన్నాళ్ళకి నా మీద ప్రేమ పొంగిందా? అవును రమ్య, పొంగింది. తీసుకో, తిను. తినేసి నీ ప్రేమంతా పొంగించు. తిను. ఏమండి, ఇది మీరు తినండి. ఏమండి, తినండి. లేదు రమ్య, నీకోసం ప్రేమగా కట్ చేశాను కదా, నువ్వే తినాలి. తిను, తిను. మీరు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. వస్తానండి. ఏంటి నాన్న? నాకు అదే అర్థం కావట్లేదురా. నీ మందుని నమ్ముకుంటే నేను కూడా. రే దొంగ సచ్చినోడా! ఎరా, నాకు ఆపిల్ ముక్కలు ఎందుకు పెట్టావురా? అది అది